తెలంగాణ లోక్సభ ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు అంచనా వేశాయి మెజారిటీ సర్వే సంస్థలు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుంచి 9 స్థానాల్లో విజయ దుందుబి మోగించబోతోందని, బీజేపీ కూడా అదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ 0 లేదా 1 సీట్లకు పడిపోనుందని జోస్యం చెప్పాయి. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ స్థానం మళ్లీ దక్కుతుందని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది. టీవీ9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ ఈ అంచనా వేసింది. ఇక న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ 5 నుంచి 8, బీజేపీ 7 నుంచి 10, బీఆర్ఎస్ 2 నుంచి 5, ఎంఐఎం 1 స్థానాలు సాధించే అవకాశం ఉంది. ఇక ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే కాంగ్రెస్ 7 నుంచి 9, బీజేపీ 7 నుంచి 9, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 1 ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది ఆరా సంస్థ సర్వే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 నుంచి 8 సీట్లు, బీజేపీ 8 నుంచి 9 సీట్లు గెలుస్తాయని, అలాగే ఎంఐఎం పోటీ చేసిన ఒకే ఒక్క సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది ఆరా సంస్థ. పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. అలాగే ఎంఐఎం కేవలం పోటీ చేసింది 1 స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లతతో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక 1 స్థానం గెలవబోతా ఉంది. గతంలో 39 అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు 2019 పార్లమెంటు ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. 1 స్థానం కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కాంగ్రెస్ 6 నుంచి 8, బీజేపీ 8 నుంచి 10, బీఆర్ఎస్ 0 లేదా 1, ఎంఐఎం 1 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక జన్ కీ బాత్ సర్వే కాంగ్రెస్ 4 నుంచి 7, బీజేపీ 9 నుంచి 10, బీఆర్ఎస్ 0 లేదా 1, ఎంఐఎం 1 స్థానం సాధిస్తుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ 7 నుంచి 9, బీజేపీ 6 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా, బీఆర్ఎస్ 0 లేదా 1 స్థానానికి పరిమితమయ్యే సూచనలున్నాయని చెబుతోంది. ఇక ఎంఐఎం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేసింది పీపుల్స్ పల్స్. 6 నుంచి 8 భారతీయ జనతా పార్టీ, 7 నుంచి 9 కాంగ్రెస్ పార్టీ, అట్లాగే 1 నుంచి 0 నుంచి 1 వరకు 1 స్థానం వస్తే బీఆర్ఎస్కి రావచ్చు. ఎంఐఎంకి 1 స్థానం, హైదరాబాద్ స్థానం